వైఎస్ఆర్ జిల్లా బద్వేలు పట్టణం బాలికల గురుకుల పాఠశాలను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టీడీపీ పార్టీ మున్సిపల్ మాజీ అధ్యక్షులు డాక్టర్ కొంకుల రాంబాబు, ఆర్కే ఫౌండేషన్ చైర్మన్ కొంకుల విజయకుమారి, డాక్టర్ నవ్యశ్రీ సందర్శించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సునీత వారిని సాదరంగా ఆహ్వానించి పాఠశాల విద్యాభ్యాసం గురించి వివరించారు. అనంతరం ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు ప్రాక్టికల్ ఎక్విప్మెంట్ విషయమై ఇబ్బందులను వారి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఈ సమస్యపై స్పందించిన డాక్టర్ కొంకుల రాంబాబు బాటనీ, జువాలజీ ప్రాక్టికల్ ఎక్విప్మెంట్ కోసం 30,000 రూపాయల చెక్కును విద్యార్థుల కోసం ప్రిన్సిపల్ కి అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. బాలికల కోసం దాతృత్వాన్ని ప్రకటించిన కొంకుల రాంబాబు కుటుంబ సభ్యులను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బంది శాలువా కప్పి పూలమాలలు వేసి సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొంకుల రవి, కొంకుల క్రాంతిమయి, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. నాకు ప్రతి ఒక్కరూ కూడా మంచి రిజల్ట్ ఇచ్చి అది చూపించాలి. మనము హెల్ప్ చేసినందుకు ఈ బిడ్డలందరూ కూడా మంచిగా రిజల్ట్ ఇచ్చారు, మంచిగా ఉపయోగించుకున్నారు అని వాళ్ళు ఫీల్ కావాలి. అప్పుడు వాళ్ళు చేసిన ఆ సహాయానికి సార్థకత ఉంటుంది. ఎవరైనా కూడా అంతే ఇలా అని అడుగుతున్నారు. ఆ 1.6 కూడా అప్లై చేశారనమాట. దేవుడికి చేసిన సహాయం టీడీపీ మున్సిపల్ మాజీ అధ్యక్షులుగా ఉన్నా, మున్సిపల్ అధ్యక్షులుగా సీనియర్ లీడర్గా ఉన్నా. ఇక్కడ నా వంతు కూడా మేము కూడా చాలా పిల్లల నుంచి ఎక్కువ చేసుకున్నామమ్మా. కాబట్టి ఇప్పుడు ఏదో దాంట్లో కొంచెం చిన్న పిల్లలకు కూడా మనం అంత ఇది చేయాలనే ఉద్దేశంతో మా ఇద్దరు ఆడపిల్లలు కదమ్మా, మా మిస్టర్స్ మేము ఎంబీబీఎస్ చేయిస్తా యూఎస్ఏ పంపించినాము. మంచి యాక్టివ్ పర్సన్గా ఎంబీబీఎస్ ఫైనల్ ఎగ్జామ్ కూడా బాగా చేసి అయిపోయింది. ఇప్పుడు వచ్చింది. మేము కూడా అంత పేదరికం నుంచి ఈరోజు ఈ స్టేజ్లో పాపను చెప్పుకోవడానికి ఎంత సాటిస్ఫాక్షన్ అవుతామో. మిమ్మల్ని కూడా ఎందుకు చెప్తాను నా పిల్లల గురించి అంటే, మీ తల్లిదండ్రులు కూడా మీరు కూడా అంత యాక్టివ్ పర్సన్గా ఇదయ్యి డెవలప్మెంట్ అయితే తల్లిదండ్రులు అంత సాటిస్ఫాక్షన్ అవుతుందన్నమాట. మేడం గారు ఇలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఎట్లా ఏం కదా అని మేడం గారు అడిగినప్పుడు, సరే మేడం 1 వీక్లో మా పాప అక్కడ ఎగ్జామ్ జరుగుతుంది మేడం, అయిపోతానే వస్తానే కలుస్తాను మేడం అన్న. మేడం గారు పాపం ల్యాండ్ అప్డేట్ అయిపోవు చెప్పుకున్నాము. 1 వీక్ వెయిట్ చేసి మీకోసమనే అన్ని కానీ ఎక్విప్మెంట్స్ మేడం గారు ఏదో రూపంలో వాళ్ళ సొంతానికి కాదు, మీ అందరి కోసము చేస్తామంటే మేము గర్వంగా చెప్పుకోవడానికన్నా చేయడానికన్నా కాదు. మా పిల్లలు మాదిగా మీరందరూ కూడా డెవలప్మెంట్ కావాలా. దీనికి ఒక స్కూల్కే కాదు, టీచర్స్కే కాదు, లెక్చరర్స్కే కాదు, మీరు కూడా తల్లిదండ్రులకు కానీ మీకు కానీ మీ సేఫ్కే, ఒక తల్లిదండ్రుల నేమ్కే కాదు, తల్లిదండ్రులు సాటిస్ఫాక్షన్ అవుతారు కానీ మీ సేఫ్కే ఇవన్నీ. అది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. మేము మా తల్లిదండ్రులు చేసిన కష్టాన్ని వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారే కానీ వాళ్ళకి ఏం చేయం కదా. బాగా ఆలోచించి మా లైఫే కదా ఈరోజు బాగున్నామంటే మా తల్లిదండ్రుల వల్ల వాళ్ళు ఎంతో ప్రయోజనం చేసింటే కదా మేము కూడా ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. కాబట్టి మీరు కూడా ఆ విధంగా డెవలప్మెంట్ కావాలని మనసా వాచ కోరుకుంటున్నాం. నేను కష్టపడ్డాను, మా పేరెంట్స్ ఒక సైడ్ కష్టపడుతుంటే నేను ఒక సైడ్ కష్టపడ్డాను. ఒక పార్ట్ ఆఫ్ టైం మనకు తెలుస్తుంది మన పేరెంట్స్ మన కోసం ఎంత చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు, మనం ఏ స్టేజ్కి వస్తే వాళ్ళని ప్రౌడ్గా నిలబెడతాము అనే థింగ్ మనకి వస్తుంది. అప్పుడు మనకు కూడా అర్థమవుతుంది. సో మీరు వెళ్ళే వేని ఎప్పుడు వదిలేద్దండి.
బీ కాన్ఫిడెంట్, మీ పైన మీకు నమ్మకం పెట్టుకోండి. యూ గైస్